నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. వనపర్తి జిల్లా కేంద్రం రాజీవ్ చౌరస్తాలో టీఆర్ఎస్ఎంఏ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా ప్రిన్సిపల్ రూపారెడ్డిని విద్యార్థులు హత్య చేసినందుకు భారీ నిరసన. దోషులను కఠినంగా శిక్షించి ప్రిన్సిపల్ రూపారెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. కాబట్టి తల్లిదండ్రులే ఫస్ట్ టీచర్స్ తల్లిదండ్రులు కాబట్టి నాగార్జున పాఠశాల యొక్క ఎక్కువగా ఈ డ్రగ్స్ 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శ్రీనివాస్ గౌడ్, ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సభ్యుని. ఈరోజు వనపర్తి జిల్లాలో రాష్ట్ర ట్రస్మా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ పిలుపు మేరకు గత 10 రోజుల క్రితం నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ యాజమాన్య సభ్యురాలైనటువంటి రూపారెడ్డి గారిని అదే పాఠశాలలో చదువుతున్నటువంటి 2 విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులు అతి దారుణంగా కిరాతకంగా కేవలం సెల్ ఫోన్ అడిగినందుకు పాఠశాలలోకి ఎందుకు తీసుకొస్తారని అడిగిన నెపంతోనే ఆమె మీద కక్ష కట్టి వారం రోజులు రెక్కి కట్టి మరి వారు పోలీసు నిఘాలో విచారణలో డ్రగ్స్ వాడుతూ ఉన్నారని తెలిసింది. ఆ డ్రగ్స్ మత్తులో ఉండి వారి యొక్క స్వగృహానికి వెళ్ళి రూపారెడ్డి గారు ఒక్కరే ఉన్నారు. వారు ఏదో డౌట్ అని చెప్పి వెళ్ళిపోయి అక్కడ ఆమె ఒంటరిగా ఉండడం చూసి దాదాపు మానవ భాష వికాసకంగా రాక్షసత్వంగా వారు క్రూరంగా చంపడం జరిగినది. దీని మీద చాలా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా విచారకరం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రక్షణ కల్పించాల్సిన ప్రైవేటు పాఠశాలను ఎంతోమంది విద్యార్థులను బంగారు భవిష్యత్తు ఉండే విధంగా క్రమశిక్షణలు ఉండే విధంగా అజ్ఞానం నుండి చదువు దిశకు తీసుకొచ్చి సభ్య సమాజంలో ఎట్లా ఉండాలని చెప్పి తీర్చిదిద్దే ఉపాధ్యాయులనే ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోయే ఉపాధ్యాయులనే ఈరోజు దారుణాన్ని కూడగట్టి చంపడం చాలా బాధాకరం. సభ్య సమాజానికి సిగ్గుచేటు. ఇది ఎంతో బాధాకరం విషయం. కాబట్టి సభ్య సంఘాలు సమాజంలో సభ్య సంఘాలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులకి విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులను రక్షించుకోవాల్సిన అవసరం మనది ఉంది. కేవలం పాఠశాలలో ఒక చిన్న పిల్లాన్ని ఏదో తిడితే ఒక కొడితేనో ఆ పాఠశాల మీద దాడి చేయడం, దండయాత్ర చేయడం, ఫర్నిచర్ వాలడం, ఆ పాఠశాల పీటీని కొట్టడం ఇది ఆనవాయితీగా నడుస్తుంది. ఇటువంటి ఆనవాయితీని ఇటువంటి చెడ్డ సంస్కృతికి రూపుమాపాలి. దీనికి అందరూ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున సహకరించాలని కోరుతున్నాం. సమాజంలో మీడియా మిత్రులుగా మరి ప్రభుత్వాలు కూడా సహకరించాలి. వీరికి భవిష్యత్తులో ఏమైనా ఇటువంటి చర్యలు జరిగితే టీచర్స్ యాక్ట్, ప్రభుత్వ రక్షణ చట్టం, ప్రైవేటు ఉపాధ్యాయులు మరి ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని కోరుతా ఉన్నాం. డాక్టర్స్కో రక్షణ చట్టం ఉంది, లాయర్స్కో రక్షణ చట్టం ఉంది. మరి ఈరోజు ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పన చేస్తూ దాదాపు రాష్ట్రంలో కొన్ని లక్షల స్కూళ్లు పెట్టి కొన్ని లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న ఈ యొక్క యాజమాన్య సభ్యురాలను ప్రిన్సిపాల్ మీద ఇలాంటి దాడి చేయడం అనేది జీర్ణించుకోలేని విషయం. ఇది శోచనీయం, బాధాకర విషయం. దీన్ని చెప్పలేకపోతున్నాం. చాలా బాధాకరం ఉంది. కాబట్టి వారి యొక్క ఆత్మ ఎక్కడ ఉన్న ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నాం. ఈ నిరసనలు రేపు అసెంబ్లీలో శీతాకాల సమావేశంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్ రవీంద్ర రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ప్రభుత్వ మరి తరఫు నుండి ప్రైవేటు టీచర్లకి రక్షణ చట్టం కల్పించాలని మిమ్మల్ని శిరస్సు ఉంచి ధన్యవాదాలు అడుగుతా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, వినతి చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు అసెంబ్లీలో ఈ యొక్క చర్చ పెట్టాలి, డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. ఎప్పుడు అసెంబ్లీలో అయినా తీర్మానం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.